ఒకవేళ కూటమి ప్రభుత్వానికి ఆధారాలు ఉంటే వెంటనే దీన్ని తాత్సర్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నిజంగా మీకు ఆ రిపోర్ట్లో ఏదైతే మీకు పరిపూర్ణమైనటువంటి ఆ రిపోర్ట్లో ఎవరెవరి మీద అయితే సిట్లో తప్పు చేసిన వాళ్ళని ఎవరెవరైతే పేర్లు పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు శిక్షార్హులుగా మరి ప్రకటించండి, వారి మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. అంతేగాని దీన్ని రోజు కూటమి ప్రభుత్వం తాత్సర్యం చేయడం, రోజు కొంతమంది బయట ఫ్లెక్సీలు పెట్టడం ఏమిటండి? అది వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టి లడ్డూ అపవిత్రమైపోయింది, లడ్డూ అపవిత్రమైపోయింది, కల్తీ అయిపోయింది అని రకరకాలుగా బయట మన హిందువులుగా ఉండి హిందువులమే మనం బయట ఈ రచ్చ చేసుకొని స్వామిని బజార్కి ఇచ్చేసి స్వామి పవిత్రతని మంట కలిపేస్తే ఒక హిందువులుగా అన్ని రాజకీయ పార్టీలో ఉండే హిందువులుగా ఇది ఒకసారి మనకు ధర్మమా? ఒకసారి దయచేసి ఆలోచన చేయండి, ప్రేమతో ఒకసారి ఆలోచన చేయండి, వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆలోచన చేయండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరు దోషులైతే ఉన్నారో ఆయన ఎవరిని విడిచిపెట్టరు. ఆయన సాక్షాత్తు ఆయన పెద్దలంటారు చాలామంది. PVRK ప్రసాద్ గారిని పూర్వం ఈవోగా ఉండేవారు, టీటీడీ ఈవోగా చాలా సంస్కరణ తీసుకొచ్చారు ఆయన. ఆయన అంటారు వెంకటేశ్వర స్వామి ద మోస్ట్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ అని. ఆయన కనిపించకుండా ఎవరు దోషం చేసినా కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన వడ్డీ కాసులు వాడు అంటాం, వడ్డీతో సహా గుంజేస్తాడు. ఆయన ఒక రూపాయి అందరు తీసుకుంటే ఒక చిన్న పొరపాటు చేస్తే ఆయన వందల శిక్షలు వేస్తాడు. ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు. ఆయన వడ్డీలతో సహా కక్కిస్తాడు, ఆయన కక్కించి వేస్తాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని, టీటీడీని దయచేసి బజారు చేర్చొద్దని, వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదాన్ని, టీటీడీ వైభవాన్ని, టీటీడీ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు రాజకీయంగా మీరు వాడుకొని రాజకీయ కోణంలో దాన్ని చూస్తూ విమర్శలు ప్రతి విమర్శలు, రోజు దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ హిందూ ధర్మం మీద చాలా యావగింపుగా ఈరోజు ఇతర మతాలు అందరూ కూడా ఛేదరించుకునేటట్లుగా ఈరోజు ఆ వ్యవస్థని పరిస్థితులు రాజకీయ కోణంలో ఈరోజు దిగజారు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం.